సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. వెల్కమ్, థ్యాంక్ యూ అండి. సో డాక్టర్ కిరణ్ పెద్ది గారు, ఎవ్రీబడి వాంట్స్ టు లివ్ 100 years. 100 ఏళ్ళు బ్రతకాలంటే మీ సూచనలు చిట్కాలు ఏమిటి? అంటే 100 ఏళ్ళు కాకపోయినా లాంగ్ లైఫ్కి, ఒక హెల్దీ లైఫ్కి మీరు చెప్పే ప్రిస్క్రిప్షన్ ఏమిటి? మీరంటే 100 years బతకాలన్న కరెక్టే అండి, బట్ 100 years హెల్దీగా బతకాలనుకోవడం కరెక్ట్ అనమాట. సో దాంట్లో ఏంటంటే 2-3 థింగ్స్. ఒకసారి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్లో మనం ఎంత బిజీగా ఉన్నా కూడా బాడీ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఏంటంటే మార్నింగ్ టైం చేయాలి. మార్నింగ్ టైం మన ఎవ్రీ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ 20 minutes బ్రిస్క్ వాకింగ్ చేసినట్టయితే మెటబాలిజం విల్ బూస్టప్. ఆ మెటబాలిజం బూస్టప్ అవడం వల్ల డే టైం అంతా కూడా మన మెటబాలిజం బర్న్ అయ్యి మనం తినే తిండి కూడా బాగా బర్న్ అయిపోయి డైజెస్ట్ అయిపోయి ప్రాసెస్ అయిపోతుంది అనమాట. సో కొంతమంది లేట్ నైట్ చేస్తుంటారు జిమ్ అని, అట్లా ఉంటుంది. అది కొంతవరకు కరెక్ట్ కాదండి. ఎందుకంటే దానివల్ల లేట్ నైట్ మెటబాలిజం బూస్ట్ అవుతుంటుంది, అప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది. సో బై ఈవినింగ్ యూ షుడ్ కామ్ డౌన్ ద మెటబాలిజం. అప్పుడు మన స్లీప్ క్వాలిటీ కూడా బెటర్ ఉంటుంది. సో టైమ్లీ స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ చేయడము, అట్లీస్ట్ 6 to 8 hours మెయింటైన్ చేయడము, ఫుడ్ టైమ్లీ తీసుకోవడం. చాలా మటుకు మీరు ఇంతకుముందు అన్నారు లేట్ నైట్ ఫుడ్ అయిపోయింది నైట్ 11 తర్వాత అని. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే మన 7 o'clock ఈవినింగ్ తర్వాత చూసినట్టయితే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. సో ఆ తర్వాత మనం తిన్న ఫుడ్ ఎట్లా డైజెస్ట్ అవుతుంది, మనకి గ్లూకోజ్ ఎట్లా ప్రాసెస్ అవుతుందంటే ఇన్సులిన్ ఉండదు కాబట్టి ఆ క్యాలరీస్ అన్ని మన బాడీలో డిపాజిట్ అయిపోతాయి. సో ఓవర్ వెయిట్ అయిపోతుంది. సో అందుకని సాధ్యమైనంత వరకు బై 7 వీ షుడ్ ఫినిష్ అవర్ డిన్నర్. అండ్ మళ్ళీ మార్నింగ్ 7-8 తర్వాత కానీ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆప్టిమం రాదనమాట. సో ఈ 12 hours అందుకని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ నైట్ ఈ విండో ఆఫ్ ఆపర్చునిటీ 12 hours ఆపర్చునిటీలో మనం ఏ ఫుడ్ మన బాడీకి స్ట్రెయిన్ చేయకుండా ఉంటే, అంటే ఆఫ్కోర్స్ బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ షుగరీ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసినట్టయితే ఆ ఇన్సులిన్ మీద బర్డెన్ పెట్టకుండా ఉంటుంది. అప్పుడు బాడీలో మెటబాలిజం అనేది, అంటే షుగర్ అనేది డిపాజిట్ కాకుండా వెయిట్ కూడా మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్. సో టైమింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ క్వాంటిటీ ఆల్సో ఇంపార్టెంట్. టైప్ ఆఫ్ ఫుడ్, మీరు ఇంతకుముందు చాయిస్ ఆఫ్ ఫుడ్ అన్నారు. మళ్ళీ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవడము, ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడము, ఫ్యాట్ కూడా కొంతవరకు తీసుకోవచ్చు, బట్ కార్బోహైడ్రేట్స్ ఆర్ హార్మ్ఫుల్. అది క్లియర్ గా అయిపోయింది. ఇట్స్ వెల్ రిసర్చ్డ్. ఇది అబ్సల్యూట్లీ అందరూ చెప్తున్నారు అది. సో అది ఇంపార్టెంట్ అండి. ఈ బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవడము, టైమింగ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం, బాడీ యాక్టివ్గా ఉంచుకోవడము, అండ్ ఎక్సెస్ స్మోకింగ్, ఎక్సెస్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసినట్టయితే వీ కెన్ లివ్ లాంగ్ లైఫ్ హ్యాపీలీ, హెల్దీ. దట్స్ ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ పీపుల్ విత్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. కొందరికి ఆల్రెడీ జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఎక్కువ సర్వేలెన్స్కి వెళ్ళిపోవాలి. అంటే సర్వేలెన్స్ అంటే ఎవరికైనా సపోజ్ ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉన్నాయి, ఫుడ్ పైప్ క్యాన్సరో లేకపోతే కోలాన్ క్యాన్సర్ ఉన్నట్టయితే వాళ్ళు సర్వేలెన్స్ చేసుకోవడం వల్ల, రెగ్యులర్ టెస్ట్లు చేసుకోవడము, స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడం, సర్వేలెన్స్ టెస్ట్ చేసుకోవడం వల్ల ఎర్లీ క్యాన్సర్స్ గుర్తించి వాటిని మనం ముందే ట్రీట్ చేసినట్టయితే ఆ కాంప్లికేషన్ రాకుండా అరికట్టవాలి. డాక్టర్ కిరణ్ పెద్ది గారు, ఐ థింక్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు ఇవాళ, ఆల్ అబౌట్ యువర్ జర్నీ కొంత, అండ్ అలాగే ఇప్పుడున్న లైఫ్ స్టైల్. అంటే మోస్ట్ బేసిక్ థింగ్ ఇది, మనం తినే ఆహారము, ఫుడ్ ఎలా అరుగుతోంది. మా తాతగారు చిన్నప్పుడు చెప్పేవారు, ఫస్ట్ లేవగానే బౌల్ మూమెంట్ సరిగ్గా ఉంటే 1 sign of health అని. సో ఇవన్నీ కనిపెట్టుకుని ఉండాలి, జాగ్రత్తగా తినాలి, బాధ్యతగా తినాలి, అండ్ ఏ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులకి ఎప్పటికప్పుడు మిమ్మల్ని పలకరించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటాం, ఆల్ అబౌట్ ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ హౌ టు ఈట్ అండ్ హౌ టు లివ్ హెల్దీ. Sure, absolutely. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you very much.